హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఇక్కడ స్టార్టింగే ముగ్గు చూపిస్తున్నాను కదా, సో దీని స్పెషల్ ఏంటంటే నిన్న ఇంటికి దార్బందరం పెట్టడం అయితే జరిగిందండి. ఇంకా అందుకోసమనే హడావిడంతా ఇంకా తెల్లజామునే 4 లేసేసి వంట పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని చైతోని స్కూల్కి పంపించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడికి మనము దార్బంద్రానికి పూజ అయితే చేసుకోవాలి కదా పెట్టే ముందు, అందుకని చెప్పి ప్రసాదం కింద వడపప్పు పానకము ఇంకా ఇవన్నీ పూజ సామాన్ అంతా తీసుకొచ్చాము. సో మాకైతే తెలియదు అనమాట, నవరత్నాలు నవధాన్యాలు కూడా తీసుకొచ్చాము, పూలు అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము. అంటే నవరత్నాలు నవధాన్యాలు ఎందుకన్నానంటే మామూలుగా లగ్నం చేసేటప్పుడు అంటే పెద్ద గుంటలాగా చేస్తారు కదా, దాంట్లో అయితే వేయాలి, దార్బంద్రానికి అయితే అవసరం లేదన్నారు. అందులో ఇంతకుముందు చెప్పాను కదండి, ఇంటికి తూర్పు పక్కనైతే ద్వారం పెట్టాలనుకుంటున్నామని. సో అందుకని చెప్పి ఇంకా దార్బందరం పని కోసమని ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఈ విధంగా ఆడుకోవడానికే చూస్తుంది అనమాట మా పాప అయితే. ఇంకా వాళ్ళ నాన్న భుజాల పైకి ఎక్కేసి అయితే ఆడుకుంటూ ఉంది. ఇంక ఇక్కడ దార్బంద్రానికి పూజ అయితే చేసేస్తున్నాము. పూజ చేసి నిలబెట్టేయడమే కదా, అందుకని చెప్పి మామూలుగా పైన అయితే పసుపు కొమ్ము మామిడాకులు అవన్నీ కట్టి ఫస్ట్ అక్కడ పూజ చేసేసుకున్నాము. ఆ తర్వాత గడపకి 4 పక్కల ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి పూజించుకొని దార్బంద్రం నిలబెట్టడం అయితే జరిగిందనమాట. సో ఈ పక్క కూడా కొంచెం పని అయితే కంప్లీట్ అయ్యింది. ఇది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను. ఇది వరకు వీడియోలో చూపించినప్పుడు చెట్లు అయితే చాలా తీసేసాం కదా, ఇంకా ఇక్కడేమో ఎర్రమల్లి చెట్టు అల్లుకొని ఉందండి. అంటే ఆ చెట్లన్నీ తీసేసే ముందే వీటికి చిగుర్లు అంటే మొదలు ఉంటాయి కదా, ఆ విగురులను అయితే కట్ చేసేసాను. అలా కట్ చేస్తేనే మామూలుగా పక్కన కొమ్మలు పెట్టుకొని నీట్గా మొగ్గ అయితే వస్తుంది, లేకపోతే పొడుగ్గా వెళ్తాయి కానీ మొగ్గ అయితే రాదు ఎర్రమల్లి చెట్టుకి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఉన్నట్టుండి అలా అంటే ఖాళీ చేయడానికి ముహూర్తం కుదిరి ఇంకా ఖాళీ చేసేయాల్సి వచ్చింది. చెట్లన్నీ తీపిచ్చేసి మట్టి పోయిపించేసాము. ఇంక ఈ పూజ అయితే మాత్రం ఉదయము 8:30 నుంచి 9:30 లోపల అయిపోవాలన్నారు. ఇంకా చైతుకైతే బస్సు 8కే వచ్చేస్తుంది, అందుకని చెప్పి వంట ముందుగానే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా చైత్రాని అంగన్వాడికి పంపిస్తున్నాం కదా, తనకి 10కి వెళ్ళినా ఏమనరు, అందుకని చెప్పి ఇంకా తనని కొంచెం లేట్గానే తీసుకెళ్ళొచ్చులే అన్న ఉద్దేశంతో ఇంటికాడ ఆపేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఏముందిలే అబ్బా ఎందుకు ఇవ్వాలా అనుకున్నామంటే రేపటికి రచ్చ ఎక్కువ చేసేస్తారనమాట, అందుకని చైత్రాన్ని కూడా పంపించడానికే చూస్తున్నాము. ఇంక ఇక్కడేమో మా అత్తయ్య వెన్నపూసని కరగదీద్దాము అంటే బాక్స్కి పట్టట్లేదు అని చెప్పి అన్నారు. ఇంక అందుకని ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి బయట పెట్టాము, కరగాలి కదా. నేనైతే అంటే దార్బంద్రానికి పూజ చేస్తున్నాం కదా, అంతకుముందు ఏమన్నా నాన్ వెజ్ చేసుకో ఉంటామని చెప్పి గ్యాస్ మొత్తంని క్లీన్ చేసేసుకొని ఆ బండ పైన అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వాటి పైన ఉండేటివి కూడా అవి మామూలుగా గ్రిప్ కోసం అని చెప్పి స్టాండ్లో పెడతారు కదా, పాలు మొత్తం పొంగిపోయి వాటి మీద కూడా, సో వాటిని కూడా సెట్ చేసేస్తున్నాను. ఇంకా యూట్యూబ్లో వీడియో ఉంటే అంతే కదా, మనము ఎన్ని పనులు పక్కన పెట్టుకొని ఫస్ట్ క్లీనింగ్ పన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ వెన్నపూసలో నీళ్లు పట్టి పక్కనైతే పెట్టేసుకుంటున్నాము. అది కొద్దిగా కరిగిందంటే దాన్ని కడిగి నీట్గా ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టేయచ్చులే అని చెప్పి, సో నేనైతే ఇక్కడ దాంట్లోంచి తీసి ఇక్కడ పక్కన ఉండే దబర్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కరిగిన చేతికి రావడానికి కొంచెం అది అంటే కింద వాటర్ ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్ పట్టేస్తుంది అనమాట. ఇంక అందుకని చెప్పి వాటర్ అన్నీ తీసేసి ఆ తర్వాత డైరెక్ట్గా దాంట్లోకి వేసి గ్యాస్ మీద పెట్టేశాను. కానీ ఆ క్లిప్ అయితే ఎగిరిపోయిందండి, దాన్ని పెట్టలేకపోయాను. అదే కాదు, ఈ నెయ్యి ఉడుకుతున్నప్పుడు దాన్ని తీద్దామన్నా కూడా ఆ ఇంటికాడ కొద్దిగా పని పడి ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి ఆ క్లిప్ కూడా తీయలేకపోయానండి. ఇంక ఇక్కడ నెయ్యి అయితే మా అమ్మమ్మ దించి పక్కన పెట్టేస్తున్నారు. స్కూల్కి వెళ్దామా? ఏమి ఇటు చూడు, చూడు ఇటు, ఎక్కడికి వెళ్ళవు? మమ్మీ సైడ్ చూడు, మమ్మీ సైడ్ చూడు. చైత్ర స్మైల్. ఇంకా పాప అయితే మాత్రం స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని వంకలు పెట్టిందంటే అన్ని పెట్టిందనమాట. తనని కొంచెం ఐస్ చేసేసి నీకు చాక్లెట్ తెస్తాను జ్యూస్ తెస్తాను అని చెప్పి అయితే పంపించాను. కానీ వాళ్ళు ఏడుస్తూ వెళ్ళడం కన్నా నవ్వుతూ వెళ్తేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, మ్యాక్సిమం నవ్వుతూ పంపించడానికే ట్రై చేస్తాను. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడిస్తే మాత్రము వెంటనే ఫోన్ చేసేయమంటాను. ఇంక ఇక్కడేమో
కొంచెం అలా మెల్ట్ అయిందనమాట. స్కూల్కి వెళ్తాను అని చెప్పి ఇంక ఇదే ఛాన్స్ అని చెప్పి మా అత్తయ్య గారు అయితే తీసుకువెళ్ళిపోతున్నారు. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.